తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందంట? ధనుస్సు రాశి అర్ధాష్టమ శని, ధనుస్సు రాశి అష్టమంలోకి గురుడు వస్తున్నాడు కాబట్టి అప్పులు చేసి వ్యాపారాలు పెట్టినటువంటి ధనుస్సు రాశి వారు అందరూ కూడా మా వ్యాపారాలు బాగా సాగట్లేదండి అని బాధపడుతున్నారు. మా ప్లాట్లు అమ్మడం లేదండి, మా స్థలాలు అమ్మడవట్లేదండి, మేము కట్టిన ఇళ్ళు కొనడం లేదండి, కొంచెం అన్ని రకాల వ్యాపారాలు కూడా కొంచెం డౌన్లో ఉన్నాయండి అంటున్నారు. అవన్నీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల మీకు ఎంత కావాల్సిన అంత క్యాపిటల్ వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటేనే కదా మనం బిజినెస్ చేయగలుగుతాం. ఇచ్చేవాడు ఉండాలిగా. అప్ అంటాం దాన్ని ముద్దుగా పేరు, కానీ అందరు ఇస్తారు. అండ్ ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో జూన్ నెలలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన ఒక రహస్య స్త్రీ నుంచి వీళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి. రహస్య మిత్రుడు అనేటటువంటిది మీరు విన్నారు. ఆ విధంగా ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా స్త్రీల వలన లాభాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి. మళ్ళీ స్త్రీలందరూ లాభాలు అన్నారని ఏదో వీళ్ళు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, భార్యలు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. భార్యలే ఈ యొక్క చెల్లో, అక్కో, భార్యో, తల్లో, చుట్టాలో, ఫ్రెండ్సో వీళ్ళకి సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారు. మలేషియా, సింగపూర్, థాయ్ మసాజ్, థాయిలాండ్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి సింగపూర్ ఇలాంటి దేశాలు దగ్గర దగ్గర దేశాలు వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. పుష్కలంగా డబ్బులు ఉంటాయి ధనుస్సు రాశి వారికి. ఓకే. అలాగే ధనుస్సు రాశి వారికి రాహువు కుంభరాశిలో ఉన్నాడండి. దీనివలన వీళ్ళ మాటకు తిరుగు ఉండదు. మెస్మరైజ్ ఎవ్వడైనా వినాల్సిందే. అదేవిధంగా ఎలూప్మెంట్స్, లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోతాయండి ఈ సంవత్సరం. లవ్ మ్యారేజెస్ సెన్సస్ జనాభా మన నరేంద్ర మోడీ గారు జనాభా సెన్సస్ చేస్తున్నారు. అసలు లవ్ మ్యారేజెస్ సెన్సస్ ఎంత అని చూస్తే ఆ రేషియోలో 12గా విభజిస్తే ధనుస్సు రాశి వాళ్ళే లవ్ మ్యారేజెస్ సెన్సస్ ఎక్కువ ఉంటారు. అంటే ఏది చేయాలన్నా ధనుస్సు రాశి వాళ్ళే చేయగలరు. డేర్ అండ్ డాషింగ్, లవ్లు చేయాలన్నా ఏం చేయాలన్నా. ఆ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి వినయానికి ప్రతీకలు అన్నమాట. కాబట్టి చక్కగా వీళ్ళు కొత్త కొత్త గురువులు దొరుకుతారు వీళ్ళకి. కొత్త కొత్తగా వెళ్ళడము, టెంపుల్స్, రిలీజియస్ సెంటర్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మినుముల వ్యాపారం చేస్తారండి. బ్రహ్మాండంగా ఉంది మినుములు. ఓకే. బాగా కలిసి వస్తుంది అపరాలు బిజినెస్. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని 1-2 సార్లు అమ్మాలండి, 1-2 సార్లు చేయాలి, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ వీరు కూడా వేరే వేరే దేశాలకు వెళ్తారు. ఏమండి మీకు ఒకటి తెలుసా, ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి నేను జీవిత చరిత్ర రాస్తాను సార్ అని చెప్తే ఏకంగా భార్య అయిపోయింది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా జీవిత చరిత్రలు రాస్తామని కొంతమంది వస్తారనమాట. సో కొంచెం వీళ్ళు దాన్ని బట్టి మళ్ళీ జాగ్రత్తగా ఉండడం, చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఎస్. అంటే మంచివాళ్లే. లక్ష్మీ పార్వతి ఇస్ అ వెరీ గ్రేట్ స్కాలర్. ఆమె నాకు ఆమె లెక్చరర్గా సత్తెనపల్లి నుంచి తెలుసు. ఆమె చాలా మంచి స్కాలర్ ఆమె. కాబట్టి అలాగా ఈ రకరకాల అనుభవాలు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పండితుల పరిచయాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. లేదా బాబాజీలే డైరెక్ట్ సాధువులు, సన్యాసులు, ఆశ్రమాలంటూ తిరుగుతారనమాట. దొంగపెట్టాలు, దొంగ వాళ్ళు కాకుండా మంచి వాళ్ళతో తిరిగితే నో ప్రాబ్లం. అలాగే ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా భాగ్యములో మనకి చక్కగా ఈ యొక్క కేతుగ్రహం ఉంది. ఈ కేతుగ్రహ ప్రభావం వలన మనకి పూర్వజన్మ అదృష్టం కలిసి వస్తుంది. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్ అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి, తగ్గిపోవడానికి. ఓకే. అసలు మనకు ఆ రోగం ఉందనే తెలియదు. క్యాన్సర్ ఉందనుకోండి, అంతా పటాస్ లోనంతా తినేసిన తర్వాత లాస్ట్లో తెలుస్తుంది క్యాన్సర్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటాం. అలా మందు బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లంగ్స్ అన్నీ కూడా లేకపోతే లివర్లన్నీ కూడా పోయిన తర్వాత లాస్ట్కి తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వీళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు చేసుకుంటారు. ఎస్. మనం ఒకళ్ళు చెప్తే రాదు. ఇప్పుడు చాగంటి గారు గరికపాటి స్పీచ్ల వల్ల మారిపోయారు అనుకుంటే నో. స్వామి వివేకానందుడు సాక్షాత్ పరమశివుడే భూమి మీదకి వచ్చి చెప్తే ఒకడు అంటే చాలు అన్నాడు ఆయన. అలాగా మందుబాబులు ఎందుకు మారిపోతారండి? అందువల్లనే ఈ యొక్క జన్మంలో
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్టుగా ఈ వీళ్ళందరి లివర్లో ఇవి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మన హీరో విజయ్ సీఎంగా వచ్చి ఎక్కడైతే కాలేజీల దగ్గర మార్కెట్ల దగ్గర వైన్ షాపులు ఉన్నాయో 750 మీటర్ల దూరంలో తీసవతల పారేసాడు 750 షాపులకి దగ్గరగా. సో అలాంటి ప్రక్షాళనలు ఈ యొక్క మనం ఆయన చేయడమే కాదు, మన హెల్త్ని మనం చూసుకోవాలండి. కాబట్టి అలాంటి ఆలోచన విధానాన్ని ఈ యొక్క ధనుసు రాశి వారు చేస్తారు. వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు పెడతారండి. అండ్ పాల వ్యాపారం, నీళ్ళ వ్యాపారం, ఈ యొక్క వ్యాపారాలన్నింటిలో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఏమంటే పాల వ్యాపారం చేస్తే అంత ఈజీ అనుకుంటున్నారు. మా శిష్యుడు పాల నాగేశ్వరరావు అని ఉన్నాడు. ఇప్పుడు తెల్లవారుజాము 2 గంటలకు లేచేవాడు పాపం. పాల వ్యాన్ ఎప్పటింటికి వస్తుంది 2. ఈ రోజున ఆయన 4 సైకిల్ కొనేసాడు, ఒక ఇల్లు కొనేసాడు. అంటే మరి నిద్రలేని రాత్రి అంతే కదా. వర్షాలు వచ్చినా సరే ఫ్లాట్లలోకి వెళ్ళి పాల ప్యాకెట్లు వేయాలండి. తర్వాత తీరా పాల ప్యాకెట్లు వేస్తే పక్కింటి దొబ్బేస్తాడండి ఆ పాల ప్యాకెట్ని, కెమెరా లేకపోతే మళ్ళీ వీడించుకోవాలి. ఇన్ని కష్టాలు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు పడతారు. అన్ని రకాల కష్టాలు ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు. పరిహారాలు ఏమిటంటే అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలండి. అలాగే జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలండి. ఏమంటే అందరూ కూడా ప్రదక్షిణాలు చేసేయండి అని చెప్తారు ఈ పంతులు గారులంతా. ఒక్కడ కూడా నీళ్లు పోయమని చెప్తాడా? చెట్టుకి నీళ్లు పొయ్యాలా పోయకూడదా? పొయ్యాలి. మరి పోస్తేనే కదా చెట్టు ఆశీర్వదించేది. వీళ్ళు వస్తే మీరు టీ ఇస్తున్నారా లేదా మాకు, టీ కాఫీ వాటర్, మరి అలా చెప్పాలి, అది చెప్పాలండి. కాబట్టి జమ్మి చెట్టుని ఇంట్లో వేసి చక్కగా పెంచి కుండీలో పెద్దదైన తర్వాత బయట వెయ్యాలి. ఈ రకంగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి జీవితం. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.